పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మాట్లాడాలని అంటే చంద్రబాబు గారు కూర్చొని మాట్లాడమంటే ఆయన అయితే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలుగుతారు. ఆయన చెప్పలేదు కాబట్టి నేనేం మాట్లాడలేదు. కల్తీ లడ్డూలో కల్తీ జరిగిందని చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు చెప్పింది, సిబిఐ చెప్పింది. ఏ రిపోర్ట్ వచ్చినా కానీ కల్తీ జరగలేదనే వస్తుందిలే కానీ మీరేం జరిగిందని చెప్తా ఉన్నారు. ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి కనుక ఆయన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా, రాబోయే రోజుల్లో ఆ దేవుడు మిమ్మల్ని ఏ రకంగా శిక్షిస్తాడో అతి త్వరలో మీకే తెలిసిద్ది. తప్పు చేసామా లేదా అనేది మీ మనస్సాక్షికి తెలియాలా. మీరేదో బురద జల్లి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనంటే ఏమి అదరదు బెదరదు. మీరు చేతనైంది మీరు చేసుకోండి. మీరు ఫ్లెక్సీలు పెట్టి మీరు గొడవలు చేస్తున్నారు తప్పనిచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేకుండా ఫ్లెక్సీ వేయగలిగే దమ్ము సత్తా మీకుందా? మీ గవర్నమెంట్కి మీరుంటే 175 నియోజకవర్గాల్లో మీరు బ్యానర్లు ఎక్కడన్నా వేసుకోండి. ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కార్యకర్తలు కానీ ఆ బ్యానర్ల దగ్గరకు వచ్చి గొడవలు చేయరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టడమే మీరు చేసే పెద్ద తప్పు. ఆ ఫోటో తీయమని వచ్చి అడగడం లేదా అర్చించడానికి మేము వచ్చాం తప్పనిచ్చి మీతో గొడవ పెట్టుకోవాలి లేకపోతే మేము ఏదో చేసేయాలి ఇక్కడ ఏం జరగట్లేదు. మేము వచ్చి మిమ్మల్ని నరిసినా మీరు వచ్చి మమ్మల్ని నరిసినా మా మీనే కేసులు. మీరు మమ్మల్ని కొట్టొచ్చు, మేము మిమ్మల్ని కొట్టకపోయినా కానీ మా మీనే కేసులు. కొట్టినోడు బాగానే ఉంటున్నాడు, కొట్టించుకున్నాడు మళ్ళీ జైల్లో ఉంటున్నాడు.